హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ క్రేజీ థింగ్స్. ఈరోజు అయితే మనం స్వాతి మేడం గారిని ఉప్పల్బాల్ సార్ గారిని అయితే కలవడానికి యూసుఫ్ కూడా వచ్చేసినాం. హాయ్ మేడం. మేడం గారు అయితే మేడం గారి గురించి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేసినాం. మేడం గారికి ఇప్పుడు ఫీల్ అయిందంట. మేడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ క్రేజీ థింగ్స్. ఓకే, సో హాయ్ అండి, విలేజ్ క్రేజీ థింగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే స్విగ్గీ వ్లాగ్, ర్యాపిడో వ్లాగ్స్ చేస్తుంటాను అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి మేడం. మేడం ఉప్పల్బాల్ సార్ గారిని చూడండి. హాయ్ గాయ్స్, చూసారా ఈరోజు ప్లాన్ ఏంటి అంటే మేము ఇట్లా వంట చేసుకుంటాం. తను వచ్చాడు, తనకు యూట్యూబ్ ఛానల్ అంట. ప్లీజ్ లైక్ చేసి మాత్రం ఉన్న గంట బిల్లు కొట్టండి. ఈ ఛానల్ పేరు ఏంటా? విలేజ్ క్రేజీ థింగ్స్. అక్కడ చెప్పు, నాకు కాదు. విలేజ్ క్రేజీ థింగ్స్ ఉంది, దాన్ని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, మొదలు గంట కింది కొంపు సత్య ఫోన్ నొంపు, నన్ను కాదు. అలాగే కొంచెం ముందు. ఏమైంది అక్క నవ్వుతారు? గోప్రో హాయ్ చెప్పండి. సో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యాపీ బ్రో, ఎందుకంటే మంచి ఎండ వస్తుంది, వర్షం లేదు. మనం అనుకున్న టార్గెట్ ఇలా కొట్టేద్దాం 1K. అయితే నిన్న కొట్టలేకపోయినా, 2కి వెళ్ళినా 7 లోపు వచ్చేసిన. ఎంతో కొంత చిన్న ఎర్నింగ్ అయితే చేసేసిన. ఆ వీడియో వస్తుంది. ఈరోజైతే మంచి ఎర్నింగ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయినా. మనకు ఇక ఈరోజు గోప్రో అయితే వర్షం వల్ల నానదు, మంచి సేఫ్గా వీడియో అయితే తీసుకోవచ్చు. చలో ఇప్పుడైతే 10 అవుతుంది, మొదలు పెట్టేద్దాం. నిన్న వాన వల్ల కొంచెం చిరాకు ఇబ్బంది, మళ్ళీ ఎక్కడన్నా స్కిడ్ అయిపోతామని భయంతో చాలా కేరింగ్ తోటి అయితే నడిపిన. నిన్న ఎక్కువ మనకు ఏంటంటే మనకు తగ్గట్టు ఈ వర్షానికి పార్సల్ అయితే పడ్డాయి. మంచిగా కొన్ని బిస్కెట్లు పడ్డాయి, ఇంకోటి ఏదో ఎలక్ట్రిషియన్ సామాన్స్ పడ్డాయి, 3-4 పడ్డాయి. తర్వాత లాస్ట్కు 2 కస్టమర్లు అయితే వచ్చేసారు. ఇక తర్వాత నేను కూడా మళ్ళీ వర్షం తగ్గడం 6కు, ఆ తర్వాత మళ్ళీ వర్షం మళ్ళీ పెరగడం, తగ్గుతుంది కదా ఇంకా కొంచెం ఎక్కువ బెస్ట్ ఎర్నింగ్ చేసుకుందాం అనుకునే లోపే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక వద్దురా బాబు, లేని రిస్క్ ఎందుకు అనేసి కొంచెం స్టాప్ చేసేసి మళ్ళీ ఇక వచ్చేసిన ఇంటికి, రూమ్కి అయితే వచ్చేసిన. ఈరోజు అయితే అలా కాదు, మంచిగా ఎర్నింగ్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేసేద్దాం. మనకైతే రైడ్ అయితే ఉంటుంది, ఓలా యాక్సెప్ట్ చేసేద్దాం. 500 మీటర్స్ ఉందన్నట అన్న. హలో, పై పికప్ చేసుకున్నాం. 500 మీటర్స్ అంటే ఆ పక్కున్నాడు బాబు. అరే ఇక్కడ ఏదంటే ఇట్లా నేను చూస్తున్నా, చాలామంది చైనా వాళ్ళ, నేపాల్ వాళ్ళ నాకు అర్థం అవ్వట్లేదు అబ్బా. ఇక్కడ వీళ్ళు ఎక్కుతున్నారు అమ్మాయిలు. ఇంతకుముందు 2-3 ఇప్పుడు ఇంకా ఉన్నారు. అరే బాబు, మనం ర్యాపిడో అయితే ఊబర్ను ఓలా ఆన్ చేసేసినాం. మనకు ఓలాలో పడ్డది ఆర్డర్, తర్వాత ర్యాపిడోలో ఊబర్లో పడింది. కానీ ఊబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దేవపేట దగ్గర ఉన్నాం. ఇప్పుడు బయట అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ ఊబర్లో ఎప్పుడు రైట్ పడుతుందా అని. ఓలా కూడా ఆన్ చేసినాం, ఓలాలో ఎప్పుడు పడుతుందో. ర్యాపిడోలో కూడా ఆన్ చేయాలి, ఇంకొక కొంచెం పేమెంట్ కట్టాలి. ఇప్పుడు ఎన్ని బంకులు ఉన్నాయో తెలుసా? పెట్రోల్ చాలా అంటే చాలా ఉన్నాయి. అమ్మతోడు 1, 2, 3, 4, వెనుక 4. అక్కకి 250 కొట్టవా? అక్కటి పోయింది. మనమైతే మూత తీసి అయితే పెడదాం. కచ్చి పెట్రోల్ అయితే కొడుతుంది. అప్పటి నుంచి ఒక ఆర్డర్ పడతలేదు. 250 50 క్యాషే. ఇక్కడ అమ్మాయిలు కూడా ఎత్తురా బాబోయ్, గ్రేట్ ప్రో. మన ఫోన్ ఏం ఆడబెట్టినాం, మన పర్సు కూడా పెట్టినాం. అమ్మ బాబురే, అక్క వింతగా చూస్తుంది గోప్రోని చూసి. ఏమైంది అక్క నవ్వుతారు? గోప్రో అక్క, గోప్రో కెమెరా వ్లాగ్స్, యూట్యూబ్ వీడియోలు తీస్తా. హాయ్ చెప్పండి. అక్క మంచి కామెడీ ఉంది కదా, పరేన అవుతుంది. గోప్రో చూసి ఫస్ట్ ఆగమైంది, ఆ తర్వాత ఏమో రియలైజ్ అయ్యి నీట్గా నవ్వుతుంది.
చెప్పనీకి కొంచెం మొహమాట పడుతుంది అన్నమాట. అరే ఎట్లా చెప్పాలి ఈయనతో ఎట్లా మాట్లాడాలి అనేసి. మనం ఇక్కడ నుంచి అయితే ముంగడికి వెళ్ళిపోదాం, మనకి ఇక్కడ రైడ్స్ పడతాయి లేదో నాకు అర్థమైతే లేదు. నాకు అప్పటి నుంచి దమ్ అవుతుంది. కానీ ఆ అక్కనవుతోటి కొంచెం రిలాక్స్ అయిపోయింది అనుకో మనసు. ఎందుకేమో అబ్బా ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనకు ఆవిరాబాయి ఏంది రోడే కనబడతలేదా? అమ్మ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా కానీ మనకు మాత్రం మన పక్క వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడారు అనుకో, మనకు అవన్నీ దూరం అయిపోతాయి. ఇంకేం లేదు, అదే ప్రశాంతత అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ అమ్మాయి వీడికి వెళ్ళి గల్లీలోకి వెళ్ళి ఏంది కాక నాకు అర్థం కాదు. నాకు జంటుంది ఇగో ఈ మోటరు. అరే బాపురే, అరే ఒక రైడ్ పడతలేదు రా అవి, తిక్క అంటే తిక్క ఉడుతుంది. ఏంది ఇది అసలు? ఏ జోన్కి వచ్చినా నేను పిసోర్ని వీళ్ళకి వెళ్ళిపీకాలనిపిస్తుంది నాకైతే. ఒక్కటి పడతలేదు అమ్మతోడు. మనకు అప్పటి నుంచి రైడ్ పడతలేదు కదా, ఒక ఛాయ్ అన్నది ఆగదు. ఆ గ్యాప్లో పడ్డదనుకో సెట్. మా ఘోరంగా ఉన్నాడు ఇక్కడ ట్రాఫిక్ తోలుకున్నాడు కదా అన్నా. ఒక ఛాయ్, ఒక ఛాయ్, ఛాయ్ కొట్టే తొందర. ఛాయ్ కొట్టలేపు ఒక ఆర్డర్ అన్న వాడాలి. అన్న స్టైల్ వేరే ఉంది, మొత్తం కింద మీద లావటి లావటి చంపుతుంది. ఏయ్ 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 ఇటా ఇట్లా గుట్ట మీద కట్టిరు ఏందన్న? ఇడా కొండదవి కట్టిరా? మొత్తం రిచ్ ఉంటాయి కదా అన్న ఈడ ఇల్లులు ఈ బంజారా హిల్స్లా. ఈ పైకా అన్నో బండి ఉంటుందా? అరే బాబు, ఓ ముంగట టైర్ ఎగురుతుంది అన్న. ఇక్కడ ఏంది ఆఫీసా? దారుణంగా ఉంది కదన్నా, ఇంత పైకి కట్టిరు, మామూలుగా లేదు. ఈ బంజారా హిల్స్లో ఇప్పుడు మనకి ఇంకో ఆర్డర్ పడ్డది. మనం ఈ ర్యాంప్ చూడు ఎంత ఘోరం ఉందో. ఈ బిల్డింగ్ అయితే ఎగ్దమ్ ఉంది కదా, మొత్తం పాలరాత్తోడు కట్టినాడు, నున్నగా ఉంది వైట్గా. ఆ ఇల్లు ఒకసారి ఆ గేట్ చూడు, బాబా బాబా ఇంత రిచ్ అంటే మామూలుగా లేదు బ్రో. ఫీల్ అయితే పిచ్చిలు వేసిపోతుంది అనుకో. మనం వెనకపోతున్నామా ముంగడిపోతున్నామా ఏం అర్థమవుతలేదు. ఇక్కడ మొత్తం ఇవన్నీ బండల మీద గుట్టల మీద ఉన్నాయి ఇల్లులన్నీ. ఘోరంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈయనే జోన్ ఉన్నట్టుంది, నాకు అర్థమవుతలేదు. మనం ఫోన్ చేద్దాం అతనికైతే. అప్పటి నుంచి ఈయనే ఉన్న, అప్పటి పార్సల్ కూడా చేసిన, మెసేజ్ కూడా రిప్లై. బేకరీ అయితే హైలైట్ ఉంది కాక మంచి ఏసీ. అన్న నేను అక్కడికి వెళ్ళి చెప్తున్నా కదన్న, మీరు ఆన్లైన్లో చూసుకోండి, నేను లైవ్ లొకేషన్ చూడండి అని. మీ వాళ్ళు ఇదిగో కాల్స్ యాక్సెప్ట్ చేయలేరు. కాదన్న మెసేజ్ అన్న చూడొద్దా? ఓకే అన్న, మీ వాళ్ళు ఇంకా కాల్స్ కూడా అలౌడ్ పెట్టుకోలేరు. కాల్ చేద్దామంటే యాక్సెప్ట్ చేయలేరు కాల్స్ కూడా. అదే అంటలేనన్నా, నీ యాప్లా అలౌ చేసి పెట్టుకోవాలి కదా. మరి గిట్లెందుకు ఇస్తుందన్నా? నాకే తెలుసు. ఇది ర్యాపిడోకి ఫోన్ చేస్తే ఏమంటారో తెలుసా? మీరు కస్టమర్ బుక్ చేసుకునేది పార్సల్ ఎందుకు తీసుకోవతురు, మీకు ప్రాబ్లం అవుతుంది, మీకు ఏంటిది అకౌంట్ హోల్డ్లో పెడతామని అంటారు. బేకరీ అయితే హైలైట్ ఉంది కాక. అరే అలౌడ్ పెట్టుకోవాలి కదా వీలైనా కానీ. థ్యాంక్స్ అన్న. అమ్మా ఇది పేమెంట్ కట్టమంటుంది మళ్ళా. చల్ भैया आ गया मैं। ओके 1 मिनट रुको, मैं इधर फ्रेंड को भेज रहा हूँ, पेमेंट करके आ रहा है। नंबर बोलो फोन पे का भाई। हाँ ये स्कैम कॉल कर रहे। దొంగ నా కొడుకులు అన్న ఇగో స్టార్ట్ అయ్యారు. దొంగ నా కొడుకులు స్టార్ట్ అయ్యారు. ఇగో
పేమెంట్ ఎత్తాడట నాకు ఫస్ట్. హలో ఫోన్ కట్ చేయాలి దొంగ నాకు అక్కడ చూసినావా? ర్యాపిడోలో స్కామ్ ఎట్లా మొదలైంది? ఇగో ఆర్డర్ క్యాన్సిల్ చేసిండు దెబ్బకు. 8 కిలోమీటర్ పెట్టిండు ఇదే జోన్లో 700 మీటర్స్ అనేసి. తీసుకురావాలంట నీకు ఫోన్పే చేస్తే క్యాష్ అంటున్నాడా? ఫోన్పే చేస్తా నీకు, నీ ఫోన్పే నెంబర్ చెప్పు, తర్వాత మా వాళ్ళు వస్తారు వాళ్ళకు క్యాష్ ఇచ్చేయి, ఎక్స్ట్రా పేమెంట్ కట్టిస్తా అంటుండు. చూసినావా? ఫేక్ వస్తుంది. ఇగో తొందర తెలిసిపోతాడే తొందర క్యాన్సిల్ చేసేసిండు. వీని పక్క నుంచి ఇంకొక సౌండ్ వినబడుతుంది, వాడు కూడా అదే మాట్లాడుతుండు సేమ్. అట్లా రోజు ఫోన్ చేసి దెంగి కూడా నీకు కూడా వచ్చిందా ఫోను? అమ్మతోడు దారుణంగా అంటే దారుణంగా ఉన్నారు పో. ఏంది ఇది ఇట్లా మోపారు ఒక్కని తర్వాత ఒక్కడు? పిచ్చి నా కొడుకులు కాదు, మంచి నా కొడుకులు కాదు. అరే నీ అవ్వ చేసుకొని బతుకుర్రా భయ్. ఇదేంది కథలు, పిల్ల కథలని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ క్రేజీ థింగ్స్. ఈరోజు అయితే మనం స్వాతి మేడం గారిని ఉప్పల్బాల్ సార్ గారిని అయితే కలవడానికి యూసుఫ్ కూడా వచ్చేసినాం. హాయ్ మేడం. మేడం గారు అయితే మేడం గారి గురించి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేసాం. మేడం గారికి ఇప్పుడు ఫీల్ అయిందంట. మేడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ క్రేజీ థింగ్స్. ఓకే, సో హాయ్ అండి, విలేజ్ క్రేజీ థింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే స్విగ్గీ బ్లాగ్, ర్యాపిడో బ్లాగ్స్ చేస్తుంటాను అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి మేడం. మేడం ఉప్పల్బాల్ సార్ గారిని చూడండి. హాయ్ గాయ్స్, చూసారా ఈరోజు ప్లాన్ ఏంటి అంటే మేము ఇట్లా వంట చేసుకుంటాం. తను వచ్చాడు, తనకు యూట్యూబ్ ఛానల్ అంట. ప్లీజ్ లైక్ చేసి మాత్రం ఉన్న గంట బిల్లు కొట్టుంది. ఈ ఛానల్ పేరు ఏంటా? విలేజ్ క్రేజీ థింగ్స్. అక్కడ చెప్పు, నాకు కాదు. విలేజ్ క్రేజీ థింగ్స్ ఉంది, దాన్ని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, మొదలు గంట కింద కొంపు సత్యా, ఫోన్ నొంపు, నన్ను కాదు. అలాగే కొంచెం ముందు. సో గైస్, ఈరోజు అయితే మన ర్యాపిడో, ఊబర్, ఓలా ఈరోజు అయితే ర్యాపిడోలను అయితే చాలా ఎక్కువ రైడ్లు అయితే ర్యాపిడో చేసినాం. ఊబర్లో సరిగా కాలేదు, ఓలాలో కూడా ఒక 2 రైడ్ చేసినాం అంతే. ఈరోజు జర్నీగా అంత బెస్ట్ ఏం లేదు, ఎందుకేమో తెలియదు. నిన్న వర్షం పడి రైడర్స్ అందరూ ఈరోజే చాలామంది బయటకు వచ్చినట్టున్నారు. కాబట్టి ఈరోజు నేను 10 అవర్స్ చేసినా కూడా ఒక 600-700 ఎన్ని చేయగలిగిన. ఈరోజు చాలా అంటే చాలా అప్సెట్గా ఉన్నా. రెండో విషయం ఏంటంటే మనం ఈరోజు స్వాతి నాయుడిని, ఉప్పల్బాల్ని కలిసినాం ఫ్రెండ్స్. చాలా ఎగ్జైటింగ్ ఉంది. వాళ్ళు మా ముంగట్నే ఉన్నారు. స్వాతి నాయుడు, మళ్ళీ వైజాగ్ సత్య కూడా ఉన్నాడు అక్కడనే. సో స్వీట్ ఆఫ్ యూ బ్రో. నేను అసలు ఊహించలేదు వాళ్ళు నాకు కలుస్తారనేసి. వాళ్ళు నేను అట్లా పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నా, నాకు అక్కడ డ్రాప్ లొకేషన్ పడిపోయింది. కొంచెం ముంగడికి వచ్చే వరకు ర్యాపిడో క్యాన్సిల్ అయిపోయింది. చూసే వరకు ఆ రూమ్లో వాళ్ళే ఉన్నారు. నేను షాక్ అయిపోయినా. దగ్గరికి వెళ్ళేసి వాళ్ళను కొంచెం మాట్లాడమంటే కొంచెం మాట్లాడారు. ఆ వీడియో కూడా పెడతా. అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే దిక్కు రైడ్స్ సరిగా వాళ్ళు ఎర్నింగ్ చేయాలి అని అప్సెట్ ఉంటే వాళ్ళని కలిసి మాట్లాడనేసి ఇంకో ఆనందం అవుతుంది. ఇదన్నమాట ముచ్చట అయ్యాల. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.